హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్న సంతల్లి. సో ఈరోజు అయితే మా సెకండ్ డే ఇన్ వియత్నాం అనమాట. నిన్నైతే మేము వియత్నాంలో నుంచి వచ్చాము. నిన్న వీడియో పెట్టాం కదా, సో మేము వియత్నాంకి అయితే రీచ్ అయ్యాము. సో ఇది మా సెకండ్ డే అనమాట. సో మా రిసెప్షన్ దగ్గర మాకు ఈ ట్రీ అయితే కనిపించింది అనమాట, ఆరెంజ్ ట్రీ. ఇది చైనాలో కూడా చూశాను, ఎందుకంటే చైనా వాళ్ళు మళ్ళీ వియత్నాం వాళ్ళు సేమ్ న్యూ ఇయర్ డే, మళ్ళీ సేమ్ జోడియాక్, మళ్ళీ సేమ్ థింగ్స్ కూడా లైక్ ఆరెంజ్ ట్రీ పెడతారు, మళ్ళీ డబ్బులు ఇస్తారు, లైక్ అట్లా రిలేటివ్స్కి అట్లా ఇస్తారు, అట్లా అని సేమ్ ట్రెడిషనల్ కూడా ఉందన్నమాట. సో దాని తర్వాత మా బస్సు వచ్చింది. మా బస్సు వచ్చి ఎక్కేసిన తర్వాత ఇది మా ఫస్ట్ స్టాప్ అనమాట. మా ఫస్ట్ స్టాప్లో ఏంటంటే మంచి మంచి ఐటమ్స్ అయితే ఉన్నాయి, లైక్ గిన్నెలు అనేసి, మళ్ళీ బౌల్స్ అనేసి, పిక్చర్స్ అనేసి, పౌచెస్ అనేసి, స్టాచ్యూస్ అనేసి, హ్యాట్స్ అనేసి, క్యాప్స్ అనేసి, బ్యాగ్స్ అనేసి, బౌల్స్ అనేసి, బ్యాగ్స్ అనేసి, హ్యాండ్ బ్యాగ్స్ అనేసి అయితే చాలా 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 వెరైటీస్ ఉన్నాయి అనమాట. మీకు ఫ్యాన్సీ షాప్లో ఏం చూస్తారో అవన్నీ ఇక్కడ చూడొచ్చు, డిఫరెంట్ టైప్స్తో. ఇంకా మీకు ఒక క్యాప్ చూపించాను కదా కెప్తెరోలో, ఆ క్యాప్ వియత్నాంలో ఎంత ఫేమస్ అంటే, మీరు ఏ పిక్చర్ అయినా చూసారనుకోండి, ఏ డిజైన్ అయినా చూసారనుకోండి, అక్కడ మనిషి ఉంటే ఆ డిజైన్లో వాళ్ళపైన ఈ క్యాప్ అయితే చాలా 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 చూస్తారనమాట. అలా ఎవరైనా వియత్నాంకి వచ్చారంటే వాళ్ళు ఇది కొనుక్కుంటారు అనమాట, ఎందుకంటే చాలా ఫేమస్. మీరు ఎక్కడ పడితే అక్కడ చూస్తారు కాబట్టి ఇది ఫేమస్, కాబట్టి అందరూ అయితే ఈ క్యాప్ మెయిన్గా అయితే ఇది కొనుక్కుంటారు అనమాట. దానిపైన డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి, అవన్నీ చాలా అయితే చాలా 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 బాగుంటుంది అనమాట. సో మీకు చెప్పాను కదా, అది ఏమైనా ఉమెన్ ఏమైనా ఉంటే వాళ్ళు ఈ క్యాప్ వేసుకుంటారు డిజైన్. సో ఇవి ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ లాగా చూపించానమాట. సో ఇది చూడండి, అంత డిజైన్ కలర్ఫుల్గా బ్యాగ్స్ చాలా 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 బాగున్నాయి కదా. సో ఈ మీకు ముందు చూపించాను కదా అన్నీ, దాని పక్కనే ఏంటంటే ఒక బ్రేక్ఫాస్ట్ రెస్టారెంట్ లాగా ఉందన్నమాట. నేను నూడిల్స్ తీసుకున్నాను, మా అమ్మ అయితే ఈ ఫేమస్ వియత్నాం శాండ్విచ్ అయితే తీసుకుంది. ఇక్కడ వియత్నాంలో మీకు ఏమైనా స్నాక్ తినాలంటే గూగుల్లో సెర్చ్ చేశారనుకోండి, ఇది అది చూపిస్తాయి అన్నమాట. ఎందుకంటే ఇది చాలా 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 ఫేమస్ వియత్నాంలో, ఎందుకంటే ఇది చాలా బాగుంటుంది కాబట్టి. సో మేమంతా ఈ బ్రేక్ఫాస్ట్ అంతా తినేసిన తర్వాత మేమైతే ఈ ప్లేస్కి అయితే వచ్చామన్నమాట. ఇది ఒక టెంపుల్ అనమాట. సో ఇది మా సెకండ్ స్టాప్. ఈ సెకండ్ స్టాప్లో ఏంటంటే ఈ చిన్న మినీ కారు, మినీ వ్యాను, దీని అంటారు, మర్చిపోయే పేరు, కానీ ఈ మినీ వ్యాన్లో ఎక్కి అయితే ఈ టెంపుల్కి అయితే వస్తామన్నమాట. సో ఇది ఆల్మోస్ట్ లైక్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఇక్కడ వరకు లైక్ 5 minutesలో ఇక్కడైతే వచ్చేస్తామన్నమాట. ఇది చాలా 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 బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. వెదర్ కొంచెం హాట్ ప్లస్ కోల్డ్గా ఉంది. సో వెదర్ కూడా చాలా చాలా బాగుంది. సో మొత్తం ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. ఈ టెంపుల్ అంతా మొత్తం అసలు రోడ్లు కానీ, అసలు వియత్నాం అంతా రెడ్ ల్యాంటర్న్స్ అనేసి, యెల్లో ట్రీస్ అనేసి, మొత్తం అయితే న్యూ ఇయర్ లాగా ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది, ఎందుకంటే ఇది న్యూ ఇయర్ కదా. సో లైక్ ఇది చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేస్తూ అయితే చాలా 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 బాగుందన్నమాట. ఈ ప్లేస్ అయితే నిన్ బిన్ అనమాట. సో ఈ నిన్ బిన్లో ఇట్లా ఉందన్నమాట, చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి నిన్ బిన్లో. సో ఇక్కడ చూసారా నిన్ బిన్ టూరిస్ట్ మ్యాప్ అనేసి. సో ఇదంతా మేమైతే తిరగాలన్నమాట. సో ఇదంతా తిరిగాక ఏం చేయాలో మీకు తర్వాత అయితే చూపిస్తాను అనమాట. ఇది అయితే ఆ టెంపుల్ లాగా ఎంట్రన్స్. సో చాలా బాగుంది. నాకైతే ఈ ప్లేస్ అయితే చాలా 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 బాగా nachindi వియత్నాం అయితే. సో ఇక్కడ ఆల్సో ఏంటంటే పువ్వులతో భలే డెకరేట్ చేసేసారు. మీకు హార్స్, అదేంటి జోడియాక్లో హార్స్, ఇది హార్స్ ఇయర్ అనమాట. సో హార్స్ అయితే పెట్టారు. ఇక్కడ చిక్ముంగ్ నమ్మ రాస్తుంది కదా. చిక్ముంగ్ నమ్మ ఏంటంటే ఇక్కడ వియత్నాం వాళ్ళు హ్యాపీ న్యూ ఇయర్ని చిక్ముంగ్ నమ్మ అంటారు. సో మాకైతే ఈ టెంపుల్ దగ్గర మాకు మనీ కూడా ఇచ్చారు, లైక్ న్యూ ఇయర్ లాగా అందరికీ టూరిస్ట్కి అయితే మనీ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ ఏంటంటే మా టూర్ గైడ్ మాకు ఎక్స్ప్లెయిన్ చేపిస్తున్నారు.
ఇక్కడ ఫుడ్ అయితే స్టిక్కీ రైస్ అనేసి, ఆరెంజెస్ అనేసి, లీఫ్తో ఏదో కట్టి ఏదో పెట్టే లోపల స్వీట్ లాగా అది అనేసి, టీ అనేసి రోజు ఇట్లా అవైతే ఇక వర్క్ చేస్తారు. అవన్నీ ఏంటంటే ఇట్లా రోజు స్విచ్ చేంజ్ చేస్తూ ఏంటంటే ఇట్లా ఫ్రెష్ ఫుడ్ అయితే పడతాయి అన్నమాట. మనం కూడా ఎట్లా అయితే మనము దేవుళ్ళకే పడతామో అట్లా రోజు వాటర్ చేంజ్ చేసేదంతా వీళ్ళు కూడా అట్లా చేస్తారనమాట. సో దాని తర్వాత కొంచెం నడిచాక ఈ పెద్ద బిల్డింగ్ లోపలికి అయితే వెళ్ళాము. ఈ బిల్డింగ్ లోపల ఇంత పెద్ద బెల్ ఉందో, ఈ బెల్లు మనము రింగ్ చేస్తే అట్లీస్ట్ 5 కిలోమీటర్స్ అనుకుంటా అయితే అంత సౌండ్ అంత ఫార్ అయితే రీచ్ అవుతుంది అన్నమాట. సో అంటే చాలా 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 పెద్ద నాయిస్ చేస్తుంది కదా. తర్వాత ఇంకొంతసేపు నడిచాక ఇంకొక టెంపుల్కి అయితే వచ్చాము. ఇంకో టెంపుల్లో సైడ్ అయితే ఆ అమ్మాయి ఉంది. తర్వాత మధ్యలో చూడండి ఎంత గోల్డిష్గా ఎంత బ్రైట్గా ఈ ఈ స్టాచ్యూ ఉందో. ఆల్మోస్ట్ 30 హ్యాండ్స్ ఉన్నాయి, ఎందుకంటే చాలా చాలా హ్యాండ్స్ ఉంటాయి కదా. సో నేనేమనుకున్నాను అంటే 30 హ్యాండ్స్ ఉన్నాయని, నేను కౌంట్ చేయలేదు, బట్ 30 హ్యాండ్స్ ఉన్నాయనేసి కనిపిస్తుంది అనమాట. మీకు ఒక ఫ్యాక్ట్ లాగా చెప్తాను ఏంటంటే, ఈ ప్లేస్కి వచ్చాక మీకు ఆ చిన్న చిన్న బుద్ధ గోల్డ్ చిన్న చిన్న బుద్ధ విగ్రహాలు ఆ వాల్ మీద కనిపిస్తున్నాయి కదా. అదేంటంటే మీరు ఆ పేరు రాసి ఏదో పే చేయాలనుకున్నా చేస్తే వాళ్ళు మీ పేరు బోర్డు ఆ బుద్ధ కింద అయితే పడతాయి అన్నమాట. లైక్ ఇది నీ బుద్ధ అనేసి అట్లా అనమాట. సో ఇంకా ఆ టెంపుల్ అంతా చూసాక మాకు ఇప్పుడు ఫుడ్ అయితే పెట్టారు అనమాట. ఇది లంచ్ టైం. సో లంచ్లో ఇది బఫెట్ చాలా 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 వెరైటీస్ పెట్టారు. లైక్ ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్, మటన్, ఫ్రూట్స్ అనేసి, స్విస్ రోల్స్ అనేసి, నట్స్ అనేసి, ఫ్రైడ్ రైస్ అనేసి, డంప్లింగ్స్ అనేసి, స్నాక్స్ అనేసి అన్నీ పెట్టారు. అదంతా మంచి లంచ్ తినేసిన తర్వాత ఇక్కడైతే ఇది మా సెకండ్ యాక్టివిటీ. ఈ సెకండ్ యాక్టివిటీ అంటే కింగ్ కాంగ్ వేరియస్ గాడ్జిల్లా అనుకుంటాను. మీరు ఆ మూవీ చూస్తే అది ఏంటంటే ఒక ఫైటింగ్ సీన్ ఉంటుంది కదా, అది వియత్నాంలో అయితే తీశారనమాట. ఆ హిల్స్ ఆ ప్లేస్ ఎక్కడైతే తీశారో షూటింగ్ అది చూడడానికి అయితే మేము ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. ఈ బోట్లో ఏంటంటే బ్యాక్ సైడ్ ఒక డ్రైవర్ ఉంటారు, ముందైతే 3 పీపుల్ కానీ 2 పీపుల్ కానీ ఇట్లా కూర్చుంటారనమాట. సో ఇప్పుడైతే మేము ఇట్లా వెళ్తున్నాము. చాలా ఫన్ ఉంది కానీ చాలా లాంగ్. ఇది లైక్ 1 hour 30 minutes 1 hour 40 minutes వన్ వే. మళ్ళీ ఇంకో వే వెళ్ళడానికి మళ్ళీ 1 hour 40 minutes. అంటే చాలా లాంగ్, బట్ ఇట్స్ ఫన్. మధ్యలో ఏంటంటే మాకు నార్మల్గా ఏమైతే ఉన్నాయో పక్కన షాప్స్ అనేసి అవన్నీ కూడా మాకు ఇట్లా కనిపిస్తాయి అన్నమాట. సో వీళ్ళంతా మీకు కనిపిస్తున్నారు కదా, వాళ్ళందరూ వస్తున్నారు అన్నమాట ఈ పెద్ద లాంగ్ ట్రిప్ లాగా నుంచి. చాలా ఇది నాకు నచ్చింది, కానీ లైక్ నాట్ టూ మచ్, కానీ భలే ఉంది ఇదైతే. సో మీకు బ్యాక్ సైడ్ మీకు హ్యాట్ గురించి చెప్పాను కదా, చూడండి మీకు ఆల్మోస్ట్ చాలా డ్రైవర్స్కి హ్యాట్లు ఉన్నాయి, ఎందుకంటే అంత ఫేమస్. సో మేమైతే మా బోట్ డ్రైవరు ఎంత ఫాస్ట్గా వెళ్తున్నారంటే, మా అమ్మ బోట్ ఉందా, వాళ్ళు వెళ్ళారా, దాని తర్వాత జస్ట్ లైక్ 4 minutes అయితే మా బోట్ వచ్చింది, కానీ మేము వాళ్ళకన్నా దాటిపోయాము. దాని తర్వాత మా థర్డ్ యాక్టివిటీ ఏంటంటే, ఈ వ్యూ అయితే చూద్దాం అన్నమాట. ఎందుకంటే ఈ వ్యూ అసలు ఎంత బాగుందో. మాకైతే ఈ డ్రాగన్ అనేసి ఇట్లా చాలా వేరియస్ థింగ్స్ అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. మళ్ళీ ఇప్పుడు చాలా కేవ్స్ కూడా ఉన్నాయి. ఆ కేవ్స్లో స్టార్లైట్ టైట్ అనేసి ఇవన్నీ ఏదో చెప్పారు. సో అదేంటో నాకు అర్థం కాలేదు, బట్ ఇవైతే భలే ఉన్నాయి అన్నమాట. ఈ కేవ్ అసలు ఈ కేవ్సే నా ఫేవరెట్ పార్ట్ అనమాట, ఎందుకంటే చాలా బాగున్నాయి, ఇంట్రెస్టింగ్గా డార్క్గా ఇది భలే ఉన్నాయి ఇవి. అందుకని నా కేవ్స్ లైక్ 3 to 4 కేవ్స్ అయితే ఉన్నాయన్నమాట, ఎందుకంటే హిల్స్ ఉన్నాయి కదా, సో దానివల్ల. కానీ చాలా బాగుంది ఈ ఎక్స్పీరియన్స్ అన్నమాట. సో ఇదన్నమాట వీడియో. మీకు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.